అనంతపురం ఐఎంఎఫ్ఎల్ డిపో దగ్గర ఉన్నాం మనము. డిపోలో ఎక్కువ బ్రాందీ షాప్ ఓనర్స్ ఏమంటున్నారంటే రేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఆ రేషన్ అంటే ఏంటి? చీప్ లిక్కర్ కావచ్చు, కొన్ని రకాల బ్రాండ్స్ కావచ్చు, బీర్లు కావచ్చు, కొన్ని ప్రీమియర్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సరిగ్గా ఇవ్వలేదు. కేవలం రికమెండ్ ఉన్న వాళ్ళకి లేదా డబ్బులు ఇస్తే అది కూడా రాత్రి చివర్లో 8కో 9కో 10 గంటలప్పుడు బిల్లులు కొట్టి పంపిస్తున్నారు, మాకు చేరడం లేదు అని చాలామంది బ్రాందీ షాప్ ఓనర్లు ఏపీ 39 టీవీతో మొరపెట్టుకున్నారు. అదే విషయంపై ఇక్కడ ఐఎంఎఫ్ఎల్ డిపో డిఎం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ విషయం నిజమా కాదా, రేషన్ సరిగా అందుతోందా లేదా, ఎందుకు ఈ విధంగా కంప్లైంట్స్ వస్తున్నాయని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. మొత్తం అనంతపూర్లో 223 షాప్స్ ఉన్నాయి, A4 షాప్స్, బార్లు 30 బార్స్ ఉన్నాయి. మనకి ఎక్కువ బార్డర్ షాపులు ఉన్నాయి. సో బార్డర్ షాపులకు మాత్రమే రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మాకు అంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది కర్ణాటక నుండి. వాళ్ళకి 50 రూపీస్ 60 రూపీస్ బాటిల్ అవి ఇన్ఫ్లో తగ్గించడానికి బార్డర్ షాపులకు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాని మిగతా షాపులకి ఎక్కడ అటువంటిది ఏం జరగట్లేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు చీప్ లిక్కర్స్ లేక చాలామంది వచ్చే వాళ్ళందరూ 100 రూపాయలు ఎక్కువ అడుగుతున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది. కేవలం కొంతమందికి ఇచ్చినప్పుడు ఆ షాప్కి ఎక్కువ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ దగ్గర స్టాక్ దొరుకుతుంది కాబట్టి. మా దగ్గర స్టాక్ లేకపోవడం వల్ల బిజినెస్ తగ్గిపోతుంది, బిజినెస్ లాస్ అవుతుంది అంటూ కూడా అంటున్నారు. 100 రూపాయలు బ్రాండ్ ఒకటే కాదు, 120 రూపీస్ బ్రాండ్స్ ఉన్నాయి, 150 రూపీస్ ఉన్నాయి. సో అవి బ్రాండ్స్ చాలా ఉన్నాయి. అంటే తక్కువ రేటు ఇవ్వలేదు అనేది వాళ్ళ వాదన. మనకి వచ్చేది తక్కువ స్టాక్ వచ్చేది, స్టాక్ రావట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 బాక్సులు వచ్చాయి అనుకుందాం. 232 షాపులు ఉంటే డివైడెడ్ బై ఎన్ని వస్తే అన్ని షాపులకు రేషన్ ఇవ్వాలి. అలా కాకుండా కేవలం కొన్ని ఏరియాలకు మాత్రమే, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే, రికమెండేషన్ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, మాకు రావట్లేదు అనేది వాళ్ళ వాదన. సార్ అది లేదు, అటువంటిది ఏం లేదు. బార్డర్ షాప్ వాళ్ళకి కొద్దిగా రేషన్ దాటి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అమరాపురం కావచ్చు, అగలి, హిందూపూరు, రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం అంటే బార్డర్, అది కూడా బార్డరే. నీకు పావుగడ అదంతా బార్డర్ వస్తుంది. కంబదూరు, కుందుర్పి అవన్నీ బార్డర్ షాపులు ఉంటాయి. సో వాళ్ళకు కూడా కొద్దిగా ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని ఎక్కడ ఇంకా మిగతా చోట్ల ఎక్కడ లేదు అట్లా. కేవలం కొన్ని ఏరియాకే ఇచ్చారు. గత 3-4 రోజులకు బిల్లులు కూడా తీసుకుంటే కూడా ఇదే ఉంది పరిస్థితి అనేది వాళ్ళు వాపోతున్నారు. సార్ లేదు, అటువంటిది ఏం లేదు. తర్వాత ఈ వెహికల్స్ వస్తాయి కదా లిక్కర్స్, అందులో కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళు ఆ కంపెనీ సపోజ్ ఏదో XYZ బ్రాండ్ ఏదైనా ఉంటే ఆ బ్రాండ్కు సంబంధించిన ఎవరైతే డబ్బులు ఇస్తే వాళ్ళవే అన్లోడ్ చేస్తున్నారంట, మిగతా వాళ్ళు చేయట్లేదు అనేది కూడా వాదన ఉంది. చూడండి, ఒక లారీ కూడా ఉండట్లేదు బయట. మాకు లారీలే తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఓకే ఉండొచ్చు, గతంలో ఆరోపణలు అయితే ఉన్నాయి. గతంలో తెలియదు, ఇప్పుడైతే మాకు వచ్చేది తక్కువ. రోజుకు 5-6 అసలు ఒక రోజు ఏం లారీలకు రావట్లేదు. అటువంటిది ఏం లేదు. సరే, రేషన్ అయితే ఇప్పటి నుంచి అయితే కరెక్ట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది, కరెక్ట్గానే ఉంటుంది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే కరెక్ట్గా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా ఈ 232 షాపులకు సంబంధించిన ఈ వారం రోజుల నుంచి ఏదైతే బిల్స్ ఉన్నాయో అవన్నీ తీస్తే కనుక ఖచ్చితంగా తెలుస్తుంది ఏ షాపులకి ఎన్ని ఇచ్చారనేది కూడా తెలుస్తుంది అంటున్నాను. అదే కదా, బార్డర్ షాపులు కొద్దిగా ఎక్కువ ఇచ్చాము అది చెప్తున్నాం. అంటే మిమ్మల్ని మిగతా వాళ్ళు డబ్బులు పెట్టిన పరిస్థితి ఏంది అని అడుగుతున్నారు. ఎక్కువ అంటే మరీ ఎక్కువ అనేం కాదు, కొద్దిగా ఒక 3-4 కేసులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. 3-4 కేసులు కాదు సార్. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు ఒక 10 బ్రాందీ షాపులలో వచ్చారు ఈవినింగ్కి. 200-300 కేసులు ఉన్నా కూడా ఈవినింగ్ దాకా ఏదైతే బిల్లులు పడి ఉంటాయో అవి కాకుండా రాత్రి పూర్తిగా చివర్లో, అంటే ఎవరు లేనప్పుడు లాస్ట్కి ఎవరైతే వస్తారో మిగతా 100 ఉన్నా 150 ఉన్నా వాళ్ళకే కొట్టేస్తున్నారు అవన్నీ అనేది ఆరోపణ చేశారు. అందుకని అడిగారు. అటువంటివి ఏం లేదు. అమాలీస్గానే ఉండరు, కొద్దిసేపు ఉంటే వెళ్ళిపోతారు. నైట్ టైం తీసుకుపోవడానికి క్లోజ్ చేస్తాం, ఎవరు ఉండరు. లాస్ట్ బిల్ కొడుతున్నారు. లేదు. బ్రాందీ షాప్ ఓనర్లకి ఎవరికి కూడా రేషన్ విషయంలో అందరికి కూడా సమానంగా పంచుతున్నాము. కాకపోతే కర్ణాటక బార్డర్లో ఎక్కడైతే ఉన్నాయో బ్రాందీ షాపులకు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ 50-60 రూపాయలకు కూడా చీప్ లిక్కర్ దొరుకుతుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కర్ణాటక బార్డర్, అంతే తప్ప రేషన్ మాత్రం అందరికీ కూడా కరెక్ట్గా పంచుతున్నాము అంటూ ఐఎంఎఫ్ఎల్ డిపో మేనేజర్ మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి,